నమస్తే అండి, మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ భాస్కర్ కిచెన్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. మామిడికాయల సీజన్ కదండి. మామిడికాయ పప్పు అయితే ఈరోజు చేసి చూపిస్తానండి. ప్రతి అకేషన్లోనూ కంపల్సరీ మామిడికాయ పప్పు వేస్తారు కదండి. ఈ సీజన్లో పప్పు మామిడికాయ ఒక 4-5 సార్లైనా వండుకుంటాం కదండి. ఈ విధంగా వండితే రెస్టారెంట్ స్టైల్లో అలాగే అకేషన్లో వేసే పప్పు మాదిరిగా అయితే వస్తుందండి. ఇంకెందుకంటే ఆలస్యం, కిచెన్లోకి అయితే వెళ్ళిపోయి ప్రాసెస్ చూసేద్దామండి. నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. దాంట్లో ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. కప్పు కందిపప్పు తీసుకుని నేనైతే నీళ్లు వేసండి 2-3 సార్లు శుభ్రంగా పప్పుని ఇలా వాష్ చేసేసానండి. చూసారు కదా, ఇలా పప్పు శుభ్రంగా కడుక్కుని ఒక అరగంట పక్కన పెట్టి నానబెట్టాలండి. అలా నానబెట్టడం వల్ల పప్పు తొందరగా ఉడికిపోతుంది. చూసారు కదా, నేను ఒక అరగంట పక్కన పెట్టానండి. ఇప్పుడు పప్పుకు సరిపడగా నేను ఒక మామిడికాయ తీసుకున్నానండి. పుల్లగా ఉందండి. ముక్కలు ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. ఇలా ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుందండి. తొందరగా కూడా మగ్గిపోతాయి మామిడికాయ ముక్కలు. పప్పులో మామిడికాయ వేసుకున్నప్పుడు ఒక్కొక్క కాయ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదండి. చూసి అయితే వేసుకోవాలి పులుపుని పెట్టి ముక్కలు. నేను ఒక 3 ఉల్లిపాయలు మామిడికాయల ముక్కల సైజులోనే కట్ చేశానండి. వాటిని కూడా ఇలా ఈ ఉల్లి ముక్కలు కూడా నేను పప్పులో అయితే వేసేస్తున్నానండి. ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. వాటిని ఇలా విరుచుకుంటూ వేసేస్తున్నానండి. పచ్చిమిరపకాయలని 2 ముక్కలుగా చేసి పప్పులో అయితే వేసేసాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకు అండి, పచ్చిది తూసి వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూను పసుపు వేస్తున్నాను. 1 టీ స్పూను కారం కూడా వేసేస్తున్నానండి. అలాగే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వేయడం వల్ల పప్పు మామిడికాయ వేసినా సరే తొందరగా మగ్గిపోతుంది. 1 కప్పు కందిపప్పు వేసాను కాబట్టి 2 కప్పులు నీళ్లు వేస్తున్నానండి. కావాలంటే 3 కప్పులు కూడా వేసుకోవచ్చు. లేదంటే ఉడికిన తర్వాత మనం ఏ రకం కంటెంటెన్సీ కావాలంటే అలా నీళ్లు వేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్కి మూత అయితే పెట్టేశానండి. నేను ఒక 3 విజిల్స్ రానిచ్చానండి. పప్పు 3 విజిల్స్ వస్తే చక్కగా ఉడికిపోతుందండి. విజిల్స్ అయిపోయాయి. నేనైతే మూత తీస్తున్నాను. పప్పు చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. పప్పు ఒక్కసారి అటు ఇటు కలిపి నేనైతే ఒక పప్పు గుత్తి తీసుకుని పప్పుని మెదిపేస్తున్నానండి. ఇలా అటు ఇటు బాగా తిప్పుతూ గ్రైండ్ చేసేసుకోవాలండి పప్పుని. మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేయకూడదండి. అప్పుడు పప్పు బాగోదు, జావలాగా అయిపోతుంది. మనం చూసి సరిగ్గా ఇలా గ్రైండ్ చేసుకుంటే పప్పు గుత్తితో సరిపోతుంది. చూసారు కదా, నేనైతే పప్పుని మెదిపేసి కొద్దిగా నీళ్లు వేసి పప్పు గుత్తిని అయితే పప్పులో కడిగానండి. మనం నీళ్లు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. కొంతమంది పల్చగా తింటారు, కొంచెం మంది గట్టిగా తింటారు కాబట్టి మన ఇష్టం. ఇప్పుడు కల్లుప్పు వేస్తున్నానండి. ఒక్కసారి రుచికి సరిపడగా కల్లుప్పు వేసి గరిటెతో అటు ఇటు బాగా కలిపేసానండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాను పెట్టాను. ఆయిల్ వేసానండి. ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను మినప్పప్పు, వెల్లుల్లి రేకలండి. నేను పొట్టు తీసేసాను. ఒక 10-15 వెల్లుల్లి రేకలు వేస్తున్నానండి. మామిడికాయ పప్పుకి వెల్లుల్లి రేకలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. వెల్లుల్లి రేకలు వేసిన తర్వాత అటు ఇటు ఆయిల్లో పోపుని కలిపేస్తున్నానండి. నేను ఒక 3 ఎండుమిరపకాయలని చిన్ని ముక్కలుగా అయితే కట్ చేసి వేసానండి. వేసేటప్పుడు క్లిప్ మిస్ అయ్యింది. 2 రెమ్మల కరివేపాకు దూసి వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఒక్కసారి పోపు అంతా కూడా అటు ఇటు కలుపుకుంటూ పోపు బ్రౌన్ కలరు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పప్పు అయితే వేసేయాలండి. పప్పు వేసేస్తున్నానండి పోపులో. ఇలా పప్పు వేసిన తర్వాత పప్పు
కుక్కర్లో వేసాం కదండి, కొద్దిగా నీళ్లు వేసి కుక్కర్ గిన్నెని అటు ఇటు కదిపి వేసేసానండి. ఒక్కసారి పప్పు అటు ఇటు కలిపి ఒక 2-3 నిమిషాలైతే మూత పెట్టేస్తే పప్పు అయితే మగ్గుతుందండి. పోపు బాగా పప్పుకి పడుతుందన్నమాట. నేను మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు ఉంచానండి నేనైతే. చూసారు కదా, ఇలా మగ్గిందండి పప్పు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసేసి పైకి కిందికి ఒక్కసారి పప్పుని ఇలా కలిపి కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మళ్ళీ అటు ఇటు ఒక్కసారి బాగా పప్పుని కలిపానండి. వేడిగా పప్పు రెడీ అయిపోయిందండి. చూస్తుంటే చాలా బాగుంది కదండి. నేను ఒక బౌల్ తీసుకుని దాంట్లో పప్పునైతే సర్వ్ చేసేసుకుంటున్నానండి. పప్పు ఈ రకంగా వండితే చాలా బాగుంటుందండి. ప్రతి అకేషన్లో కూడా పప్పు ఉంటుంది కదా, ఈ పప్పులో ఆవకాయ వేసుకుని తింటే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, పప్పు అయితే వేడి పప్పు రెడీ అయిపోయిందండి. నాకైతే పప్పును చూస్తుంటే ఆకలేస్తుందండి. నేను భోజనం పెట్టేసుకుంటున్నాను. వేడి పప్పు వేసుకుని ఆవకాయ వేసుకుని నేనైతే భోజనం చేసేస్తున్నానండి. చాలా బాగుంటుందండి. పప్పు, మామిడికాయ, అలాగే ఆవకాయ పచ్చడి కలుపుకుని తింటుంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.